హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా వేడి అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని, లేదు నెయ్యి లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి. అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. అదేంటంటే పుదీనా టమాటో పచ్చడి అండి. మామూలుగా మనం పుదీనా టమాటో పచ్చడిని చేస్తూ ఉంటామండి. ఈ విధంగా మీరు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈసారి ట్రై చేసి చూడండి. ఎక్సలెంట్గా ఉంటుందండి. తర్వాత రోటీ, నాన్, చపాతీ, పుల్కల్లకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా పెరుగన్నంలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. కాబట్టి మనం ఈరోజు ఈ స్టైల్లో ఈ పుదీనా టమాటో పచ్చడిని టేస్టీగా క్విక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే చూడండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవి వేగిన తర్వాత చివరగా ఇందులో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు అనేది మనకు చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి చివరగా వేసేసుకోవాలి. చూడండి, చిట్టపట్టమని వేగుతున్నాయి. కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసేసుకొని ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక 10 పచ్చిమిరపకాయలండి, ఇవి మీడియం సైజులో ఉన్నాయి. అలాగే ఒక 8 వెల్లుల్లి రెబ్బలు లైట్గా పొట్టు తీసుకొని వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయని తుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదనమాట. చూడండి, ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు పుదీనా కట్ట అండి. ఆకును కూడా శుభ్రంగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకొని ఒక 3 మీడియం సైజులో ఉన్న టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా చింతపండుని కడిగి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 3 నిమిషాలు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ పుదీనా టమాటోని ఫ్రై చేసేసుకోవాలండి. మనకు మరీ ఎక్కువ ఓవర్గా ఏమీ ఈ పుదీనాని టమాటోని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 3 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనకు ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం పచ్చిమిర్చి కూడా ఉడికినట్టు. ఇప్పుడు ఇందులో చివరగా ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలండి. మామూలుగా మనం పుదీనా పచ్చడిని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వాలి. ఇంకా ఈ లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు చల్లారిపోయాయండి. ఒక మిక్సీ జార్లో తీసేసుకొని చూడండి, ఈ విధంగా కొంచెం బరుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చండి. అచ్చు రోట్లో లాగే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి అదంతా కూడా చల్లారిపోయిందండి. అది కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసేసుకొని జస్ట్ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. మరి కంటిన్యూగా వేయకూడదండి పచ్చళ్ళు అనేది. ఇప్పుడు మనం ప్యాన్లో ఫ్రై చేసుకున్నాం కదా అండి, అందులో కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఆ నీళ్ళు కూడా వేసుకొని జస్ట్ ఇంకొకసారి బ్లెండ్ చేసేసుకోవాలి. ఈరోజు మనం ఈ పచ్చడికి పోపు వేసేసుకుందామండి. చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవన్నీ వేగిన తర్వాత ఇంకొక 5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచి వేసేసుకోవాలండి. ఈ విధంగా మనం పోపులో కూడా వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయని తుంచి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి. పచ్చడిలో ఈ ఎండుమిరపకాయలు నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకుని ఈ పచ్చడిని ఇందులో వేసేసుకోవాలండి. వేడి మీద వేయకూడదు అనమాట. ఎందుకంటే మనం పల్లీలు, నువ్వులు వేసాం కదా, వేడి మీద వేసామంటే మనకు టేస్ట్ అనేది మారిపోతుందండి. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పచ్చడి వేసేసుకొని ఇంక ఈ పోపులో ఒకసారి అంతా కలిపేసేసుకోవాలండి. కావాలంటే ఇందులో మీరు పచ్చి ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. లేదు, ఇలాగే కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం వేడి అన్నంతో ఈ పచ్చడిని డిష్ అవుట్ చేసేసుకుందామండి. అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం పల్లీలు, నువ్వులు వేసాం కాబట్టి కమ్మగా
చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ పచ్చడిని కూడా వేసేసుకొని ఇష్టపడేవాళ్ళు ఈ పచ్చడిలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. నెయ్యి లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఉత్త పచ్చడితో కూడా మనం కడుపు నిండా తృప్తిగా తినచ్చండి. లేదు ఏదైనా వెజిటబుల్ ఫ్రైతో కూడా కాంబినేషన్ బాగుంటుంది. మన ఛానల్లో చాలా రకాల వెజిటబుల్ ఫ్రై కాంబినేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు మీకు ఇష్టమైన ఫ్రై రెసిపీని చేసుకొని కూడా ఈ పచ్చడితో కాంబినేషన్గా తినచ్చండి. చెప్పాను కదా అండి, అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. మనం ఈ పచ్చడిని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. తర్వాత పెరుగన్నంలో కూడా సూపర్గా ఉంటుంది. కాబట్టి చూసారు కదండి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.